యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు నీతోను నాతోను మాట్లాడుచున్న అంశము నీ విశ్వాసం ఎలా ఉంది, నీ విశ్వాసం ఎలా ఉంది అనే అంశం ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నారు. మన విశ్వాసం ఎలా ఉంది, మనం ఎలాగూ జీవిస్తున్నాం అనేది ఆలోచించినట్లయితే మరి మోషే వంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామని ఆలోచించవలసిన వారమై ఉన్నాము. అయితే మోషే గారు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారని మరి హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారండి. మరి అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉన్నది, మోషే పెద్దవాడైనప్పుడు తనకున్న విశ్వాసాన్ని బట్టి ఐగుప్తి ధనం కంటే క్రీస్తు వలన కలిగే నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంటండి. తనకున్న విశ్వాసాన్ని బట్టి మరి ఐగుప్తి ధనాన్ని ఆశించలేదు, కానీ దేవుని వల్ల, దేవుని ప్రజల వల్ల తనకు కలిగే మరి నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడండి. ఎవరైనా అవమానం కలిగినప్పుడు, నిందలు మరి చేయని దానికి నిందపడినప్పుడు ఎవరైనా మరి గొప్ప భాగ్యం అని ఎవరైనా ఎంచుకుంటారండి? ఎవ్వరూ ఎంచుకోరు. మరి మనం చేయని తప్పుని ఎవరైనా మన మీద వేసినప్పుడు మనం ఎంతో కుమిలిపోతాము. అంత మాత్రమే కాకుండా మన మీద నిందలు వేసిన వారిని మనం ఎన్నో మాటలు అంటాము. కానీ మోషే అలా కాదండి. దేవుని విషయమై దేవుని యొక్క ప్రజలతో నింద అనుభవించడం నాకు భాగ్యమని నేను ఎంచుకుంటున్నానని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నామండి. మరి అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే మరి క్రీస్తు ప్రజలతో నింద అనుభవించడం ఎంతో మేలని ఆయన అనుకుంటున్నాడంటండి. మరి ఆయన శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు, నిందలు మోయడానికి ఇష్టపడ్డాడు. దేని కొరకండి? మరి కలగబోయే బహుమానం కొరకు. తను ఫరో రాజు కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదంటండి. ఎందుకు ఇష్టపడలేదంటే మరి తన గురి ఎక్కడుందండి? పరలోక రాజ్యం అందును. అంటే మోషే గారు తనకి కలగబోయే బహుమానం కొరకు మరి ఎదురు చూస్తూ ఉన్నారని లేఖనంలో రాయబడి ఉన్నది. అయితే మనము మన యొక్క జీవితంలో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? మరి నీటి బుడగ వంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? నీటి బుడగ ఎలాగొచ్చి అంతలోనే కనిపించి అంతలోనే మాయమైపోతుందండి. అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే మరి ఆ నిత్య రాజ్యాన్ని మనం సంపాదించుకోలేమండి. ఎంత గొప్ప విశ్వాసాన్ని మోషే పొందుకోకపోతే మరి దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా మరి మోషే ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మనము దేవుని ఇంటిలో ఎటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాం, మరి ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామనేది పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మన విశ్వాసము దినదినం అభివృద్ధి పొందాలి, కానీ విశ్వాసంలో మనం దిగజారిపోయే స్థితిలో ఉండకూడదండి. దేవుని తెలిసిన వారిగా మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని దినదినము మరి ఇంకా విశ్వాస జీవితాన్ని కలిగి జీవించేవారు ఉండాలి. మరి ఈ యొక్క జీవ గ్రంథాల్లో అనేక మంది వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి అనేకమైన వాటిని పొందుకున్నట్లుగా చూస్తూ ఉంటామండి. మరి విశ్వాసాన్ని బట్టి అనేక మంది స్వస్థత పొందుకున్నారు, విశ్వాసాన్ని బట్టి అనేక మంది వారి యొక్క గృహములు కట్టుకున్నారు, విశ్వాసమును బట్టి అనేక మంది అద్భుత కార్యములు చేస్తారు. మరి విశ్వాసాన్ని బట్టి అనేక మంది మరణించిన వారిని కూడా తిరిగి జీవింపచేసినట్లుగా చూస్తూ ఉంటాం. ఇదన్నిటికీ మూలం ఏంటంటే విశ్వాసం అండి. విశ్వాసం లేకుండా మనం ఏదియో మరి జరిగించలేము. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నామా అనేది మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మరి యొక్క మోషే గారు ఐగుప్తు ధనం నాకు కావాలి, లేకపోతే ఒక రాజు కుమార్తె యొక్క కుమారునిగా నేను గుర్తింపు పొందాలి అని అనుకున్నట్లయితే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వ్యక్తి అని అతని సాక్ష్యము వచ్చేది కాదండి. దేవుని ఇల్లు అంతట్లో నమ్మకమైనగా పనిచేశాడు కాబట్టే మరి అవమానాలు, నిందలు ఏమైనా కూడా నాకు భాగ్యమే, నాకు సంతోషమే అని ఎంచుకుని మరి కలగబోయే బహుమానమందు తన గురిని నిలిపినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ మరి సన్నిధానానికి వెళ్తారు. నేను నరకానికి వెళ్ళాలని ఆశపడేవారు ఎవరుండరు కానండి. ప్రతి ఒక్కరూ ఆ యొక్క నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. మరి ఆ నిత్యరాజ్యాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏ విధంగా జీవించాలి?
దేవుని యందు ఎలాంటి స్థితిని కలిగి జీవించాలనేది మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మరి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ లోకాశల వైపు తిరుగుతూ లోకాశలతో జీవిస్తూ మరి నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలని మనం ఆశపడినట్లయితే ఆయన నిత్యరాజ్యం ఎప్పటికీ పొందుకోలేమండి. మరి విశ్వాసాన్ని మనం చూపించేవారిగా ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉన్నదంటే, ఏదైనా మనం దేవుణ్ణి అడిగితే నా దేవుడు గొప్పవాడు, సర్వోన్నతుడు, నాకు ఏది అడిగినా కూడా ఆయన తప్పకుండా దయచేస్తాడనే విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ఆ విశ్వాసం ద్వారానే అనేక మంది దేవుని గురించి మరి మనం చెప్పేవారిగా ఉండాలి. మరి విశ్వాసం ద్వారా అనేక మంది వాళ్ళ యొక్క గృహంలో కట్టుకున్న వారిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ కుటుంబాలని రక్షించుకున్న వారిని చూస్తూ ఉంటాం. ఇదంతా దేని ద్వారా జరుగుతుందండి? విశ్వాసాన్ని బట్టే. అందుకనే కదా మరి రాహాబు వేశ్య మరి తన ఒక వేశ్యగా ఉంది, కానీ దేవుడు అంటే ఆమెకున్న విశ్వాసం ఎలాంటిదండి? చాలా గొప్పదని మనం చెప్పుకోవచ్చు. మనం దేవుణ్ణి అనుసరిస్తూ నడుస్తున్నాము, క్రీస్తులో జీవిస్తున్నామని అనుకుంటున్నాం, కానీ నిజమైన భక్తి విశ్వాసాన్ని మనం కలిగలేము. కానీ మరి ఒక రాహాబు వేశ్య మరి దేవుణ్ణి విశ్వసించిందండి. విశ్వసించింది కాబట్టే వేగురువారిని రక్షించడానికి మరి ఆమె ఒక చోటునిచ్చి వారి ద్వారా మరి నేను మిమ్మల్ని దాస్తాను, కానీ మీరు నాకు ఏమిస్తారు అని, మరి మీరు కనుక క్షేమకరంగా ఉంటే నా కుటుంబాన్ని నేను రక్షించుకోవడానికి అవకాశం ఇమ్మని ఆమె అడుగుతుందండి. ఆమెకున్న విశ్వాసాన్ని బట్టే మరి తన ఇంటి వారిని అందరినీ ఆమె రక్షించుకోగలిగింది. మరి అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? మనకున్న విశ్వాసాన్ని బట్టి మన కుటుంబాన్ని మనం రక్షించుకునే వారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాము. మన యొక్క జీవితాల్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, కానీ వాటన్నిటినీ అధిగమించాలండి. మరి ఏదైనా మనకి నింద అవమానాలు కలిగినాయి అనుకోండి, మన మీద నింద పడినప్పుడు మనం సంతోషిస్తామండి? ఎవరైనా సంతోషించగలుగుతారా? మరి చెయ్యని నింద మన మీద పడినప్పుడు మనము సంతోషించమండి. ఏం చేస్తాము? వాళ్ళని ఎంతగానో తిడతాము. మనం చెయ్యని నింద మన మీద పడిందని మనం ఎంతగానో కుమిలిపోతూ ఉంటాం. కానీ మరి మోషే అలా కాదండి. దేవుని ప్రజల వల్ల నాకు నింద గొప్ప భాగ్యమని, మేలని ఆయన ఎంచుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? మరి మన శ్రమల్లో మనం సంతోషించేవారుగా ఉన్నామా? నిందల్లో ఆనందించేవారుగా ఉన్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలండి. మన విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే, మరి మోషే దేవుని ఇచ్చే బహుమానం కొరకు తన అవమానాలు పడడానికి, శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడండి. అలాంటి విశ్వాస జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలి. మన విశ్వాసంలో ఎన్నో అవమానాలు, నిందలు పడినప్పటికీ కూడా మన శ్రమల్లో మనం సంతోషించి మరి మనము విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగేవారిగా ఉండాలి. అలాగూ మనం జీవించినట్లయితే మన జీవితంలో దేవుడు మనకి అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తారు. కాబట్టి మనం అలాగూ జీవించాలంటే మరి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంతలో కనిపించి అంతలోనే మాయమైపోయే మరి నీటి బుడగ వంటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. నీటి బుడగ వంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండకూడదు. కానీ మరి ఇది మొదలుకొని మరి మనము నిత్యరాజ్యము చేరేంత వరకు ఒకే విశ్వాసం కలిగి మరి విశ్వాసంలో తప్పిపోకుండా, అవిశ్వాసం అనేది మనలో చోటు చేసుకోకుండా మోషే మరి ఏ విధమైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అలాంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. ఇది మన తండ్రి నాయనా ప్రభా, మా విశ్వాసం ఎలాంటిదని నువ్వు నాయనా ప్రభా ప్రశ్నిస్తా ఉన్నావు తండ్రి. మోషేకున్న విశ్వాసము గొప్పది తండ్రి నాయనా ప్రభా. మోషే విశ్వాసాన్ని బట్టి నాయనా ప్రభా ఐగుప్తు దినాన్ని ఆశపడలేదు తండ్రి నాయనా ప్రభా. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు తండ్రి. తను కలిగి బహుమానమందు గురి నిలిపి తండ్రి నాయన నీ కొరకు అవమానాలను, నిందలైనను నాయన ప్రభా అనుభవించడానికి నాయన ప్రభా సిద్ధ మనసు కలిగి ఉన్నాడు ప్రభా. అలానే మేము అలాంటి జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. విశ్వాస జీవితంలో నాయన ప్రభా ఎన్ని సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినప్పటికీ తండ్రి, నిందల అవమానాలు కలిగిన తండ్రి, ఆ యొక్క విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టకుండా తండ్రి జీవించగలగడానికి సహాయం దయచేసి కృప చూపించమని యొక్క చిన్న ప్రార్థన దేని సన్నిధానం చేర్చుకోమని నజరుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి.